నువ్వు వెళ్తావా మరి స్కూల్కి? వెళ్తాము వెళ్తాము పద 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 వెళ్దాము పద స్కూల్కి పాఠాలు చదువుకుందాం పద. నర్సరీలో 10 బుక్స్ వామ్మో. జస్ట్ స్కూల్లో అడుగు పెట్టడానికి వెళ్ళడానికి ముందే 25,000 డబ్బులు కట్టించేసుకుంది. మా కేటగిరీ అంతా గవర్నమెంట్ మొత్తం ZPHS. 10 o'clock 9 o'clock నిద్ర లేచి మెల్లగా అని అంటుండే. ఇప్పుడు మరి 6 o'clock లేచి స్నానం చేయాలంటే మరి ఏం చేస్తుందో ఆ దేవుడికే ఎరుక. In France there is crocodile festival. పెరిగి పెద్ద స్కూల్కి వెళ్ళబోతుంది నీ ఫీలింగ్? దానికి ఎట్లుందో తెలియదు, నాకైతే చాలా ఎగ్జైట్మెంట్. మళ్ళీ బైక్ తెచ్చి మళ్ళీ అది తెచ్చి మళ్ళీ ఇది తెచ్చి మళ్ళీ బాబాయ్ తెచ్చి అంటాడు. నాకు అర్థం కాలేదు సార్. మట్టి చూడగలుగుతా అట్లా చెప్పమ్మా. స్కూల్కి వెళ్తావా? ఏమేమి చేస్తావు? మట్టి చూడాలి ఇట్లా ఫ్రెండ్స్ అంతా చూడగలాలి. ఆ ఫ్రెండ్స్ అంతా హాయ్ ఫ్రెండ్స్ అనొద్దు స్కూల్కి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్ అనొద్దు స్కూల్కి వెళ్ళి. గుడ్ మార్నింగ్ టీచర్ అనాలి. గుడ్ మార్నింగ్ అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు. అరే ఏంట్రా ఇది? ఇట్లానే ఆ ఫ్రెండ్స్ అంతా దండ పట్టుకొని డాడీ కాలు అంటారు, మమ్మీ కాలు అంటారు, కాలు మళ్ళీ ఇట్లన్నీ చూడగలాలి అంతే. అట్లా చెప్పమ్మా. ఎట్లా? అట్లనే నువ్వు వెళ్తావా మరి స్కూల్కి? వెళ్తాము వెళ్తాము పద 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 వెళ్దాము పద స్కూల్కి పాఠాలు చదువుకుందాం పద. ఓకే వెళ్ళులే. ఏడుస్తావా లేకపోతే? ఏదా మమ్మీ కావాలి డాడీ కావాలంటావా? మమ్మీ కావాలి డాడీ కావాలంటావా? అంటే అది రే రామ్ మన ఏమన్నావా? మంచిగా వెళ్తావా? మస్తు వెళ్తా. అవునా? డాడీ నేర్పించాడు. ఏమని? ఇటు రా, పాపకి ఏం కాలేదు. ఓయ్ కళ్ళలో వేస్తుంది. ఓకే ఇప్పుడు నేను వచ్చా మళ్ళీ దట్టుకున్నా వచ్చా మళ్ళీ ఫ్రెండ్స్ అంట కళ్ళు మొత్తా చూడాలి అంట. కాలు మొక్కుతావా? ఎవరు కాలు మొక్కుతావు? డాడీ కాళ్ళు మొక్కుతాను. డాడీ కాలు మొక్కి స్కూల్కి వెళ్తా అంటావా? పాప కాళ్ళు మొక్కుతా. పాప కాలు మొక్కుతావా? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. గుడ్ గర్ల్. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చా మళ్ళీ చూడగలుగుతా. సరే మనం వీడియో మాట్లాడదామా? ఏమని చెప్తావు ఇప్పుడు? ఇప్పుడు పాప వచ్చింది. ఇప్పుడు నేను చూడగలుగుతున్నావా అమ్మాయి బేబెట్టు. ఇప్పుడు నేను చూడగలుగుతున్నావా అమ్మాయి బేబెట్టు. మమ్మీ భయపడుతుంది, పాప భయపడుతుంది. నువ్వు స్కూల్కి వెళ్తే పాప భయపడుతుంది, మమ్మీ భయపడుతుందా? ఎందుకు? ఎందుకంటే ఏడుస్తున్నా చూడకు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే నువ్వు ఇంట్లో లేకపోతే మాకు భయం అవుతుందా? ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏం లేదు, బోర్ వస్తుంది. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా జగతి ఎంత మాట్లాడుతుందో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే జగతి రేపటి చెప్తుంది. నుండి ఈరోజు వీడియో ఏంటి జగతి? ఐ ఫ్రెండ్స్ వీడియో, ఐ ఫ్రెండ్స్ వీడియో. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో కాదు నాన్న, ఈరోజు వీడియో ఏంటి? వీడియో స్కూల్కి వెళ్తున్నా. చూడగలుగుతున్నా. డ్రెస్ చింపుకోకు, డ్రెస్ చింపుకోకు. సూపర్. చూడగలుగుతున్నా చూడగలుగుతున్నా. సో జగతి స్కూల్ బ్యాగ్ అండ్ జగతి బుక్స్, జగతి యూనిఫామ్. ఇది ఇంత ఉంది, దీనికి ఇన్ని బుక్స్ ఎందుకో నాకు అర్థం కాలే. పొట్టకొస్తే ఒక అక్షరం ముక్క రాదు, దీనికి ఇన్ని బుక్స్ ఎందుకు? బుక్స్ చూడండి జగతి వెన్నీ. ఇది రాది, ఇది తీసి ఇదిగోండి 1 2 3 4 6 7 ఆల్మోస్ట్ 10 బుక్స్ ఉన్నాయి జగతికి. నర్సరీ
నర్సరీలో 10 బుక్స్ వామ్మో. నర్సరీలో 10 బుక్స్ వామ్మో. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మాకు ఒక స్లేట్ ఇస్తుండే అంతే. మేమైనా అంతే ఆల్మోస్ట్. అంటే మాకు నర్సరీ కూడా లేదనుకోండి, డైరెక్ట్ 1 2 3 1 2 3 పర్సనల్ అంటే ఇది పర్సనలా అంటే వామ్మో. పర్సనల్ ప్రొఫైల్. 2 యూనిఫామ్స్, 1 సివిల్ డ్రెస్. సాటర్డే సివిల్ డ్రెస్ అంట. ఇది స్కూల్ యూనిఫామ్ ఓకే రెగ్యులర్గా. అమ్మా అన్ని ఏది కనిపించినా అది ABCD MD ఏది వస్తే అది వాళ్ళు 1 2 4 10 అట్లుంటది మనతోని. సరే సరే చింపకు, మీ మేడం తిడుతుంది. సరే ఓకే, ఈమె మాట్లాడుతూనే ఉంటుంది. నేను మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జగతి ప్లీజ్ సైలెంట్ జగతి. అయితే యాక్చువల్లీ ఏమైందంటే నాకు కూడా కొంచెం కోల్డ్. మొన్న అక్షరాభ్యాసం వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఫుల్ కోల్డ్ ఉంది. సో అందుకని వాయిస్ కొంచెం చేంజ్ ఉంది. అండ్ ఇంకోటి ఇప్పుడు జగతికి ఇంకొక 17th వస్తే, సెప్టెంబర్ 17th వస్తే 3 years కంప్లీట్ అయిపోయి 4 స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు జగతికి నర్సరీలో జాయిన్ చేస్తున్నాం. ఈమె చదువుతూనే ఉంటుంది. ఇక స్కూల్ అనేసరికి అంత ఆనందం వస్తుంది. రేపు మార్నింగ్ లేపి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత హంగామా చేస్తుందో ఆ హంగామా కూడా నేను వీడియో పెడదాం అనుకుంటున్నా. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, తప్పకుండా పెడతా. చదువుకో. సో మొత్తానికైతే అంటే ఇంటికి దగ్గరలోనే జగతిని స్కూల్లో జాయిన్ చేసినాం. ఎందుకంటే బావ లేనప్పుడు కూడా నేను వెళ్ళి తీసుకొని రావడానికి వీలయ్యేటట్టు ఇంటికి దగ్గరలోనే ప్లాన్ చేసినాం. ఏంటన్నా అక్కడేమో చిన్నది ఏడుస్తుంది, ఇక్కడేమో పెద్దది మాతో ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటుంది. చూసిరా, వినిపిస్తుందా మీకు వాయిస్? కమ్ కమ్ కమ్. నో 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 పట్టుకో. నేను ఇవాళ వెయిట్. పట్టుకో. ఓకే, వెరీ గుడ్. సో ఓకే, అయితే ఇంటికి దగ్గరలోనే అడ్మిట్ చేసినాం. మేమని అడ్మిషన్ తీసుకున్నాం స్కూల్కి. అండ్ రేపటి నుంచి అయితే స్కూల్కి పంపించాలి అని ఫిక్స్ అయినాం. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయరే అడిగినాము, బట్ ఏజ్ తక్కువ ఉంది కదా ఎందుకు లేండి అని అన్నారు. ఇంకా ఈసారి అయితే ఇంకా పక్క వేసేసినాం అనమాట. ఇంట్లో నుంచి దొబ్బేసినాం. వెళ్ళిపోవే అమ్మ, ప్రశాంతత లేదు ఇంట్లో అని. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఈ 5-10 minutes వీడియోలోనే ఇంత గోల చేస్తుందంటే ఇంట్లో ఎంత రచ్చ చేస్తుందో అర్థం చేసుకోండి. డే మొత్తంలో ఎంత హెడేక్ ఉంటుంది తెలుసా జగతితో? అసలు మామూలు హెడేక్ ఉంటుంది. పోతా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? మామ చింపొద్దమ్మా, నువ్వు ఇంకా స్టార్ట్ కూడా అంటే చింపేస్తుంది. అంటే చూడాలి అంటే ఇన్ని రోజులేమో ఇంట్లోనే కాబట్టి సో అంత హడావిడి ఏం ఉండేది కాదు. సో స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి నేను మార్నింగే లేవాలి, ఈమెకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి ఈమెను రెడీ చేసి, మళ్ళీ చిన్నామె కూడా ఉంటుంది కదా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? సో ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను ఒక వ్లాగ్ చేస్తా. కొంచెం ఎవరన్నా అంటే ఏమంటారు, మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక కొంచెం టైం టేబుల్ మీద ఎట్లుందో కామెంట్ చేయండి తప్పకుండా, ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే మా రెగ్యులర్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే నైట్ 11-12కి పడుకుంటుండే, అంత అయినా సరే పడుకుంటుండే. ఇంకొకటి ఏం చెప్పాలంటే చిన్నామె అయితే ఎంత సైలెంట్ అంటే నాకు 10 కల్లా పడుకుంటుంది, అసలు ఎక్కువ ఏడవదు, మళ్ళీ మధ్యలో లేచినా మిల్క్ తాగి పడుకుంటుంది. సో అంత మంచిది. నాకు హెల్ప్ చేస్తుంది. జగతి అట్లా కాదు కదా, అక్కట్లా కాదు, 2-3 వరకు కూర్చోబెడుతుండే కదా నాన్న కదా. వాళ్ళ గోల వాళ్ళని నడుస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు జగతి గోల్ స్టార్ట్ అయింది. సెకండ్ జర్నీ అనుకోవచ్చు జగతిది. ఫస్ట్ జర్నీ అయిపోయింది ఇన్ని రోజులు, ఇప్పుడు సెకండ్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మమ్మీ ఇక షెడ్యూల్ అంతా మార్చేయాలి మనం. ఆల్రెడీ ఇంకా మేమంటే 9 కల్లా పడుకోవాలి, వీళ్ళు అర్ధగంట అటు ఇటు ఆడి పడుకుంటారని ఫిక్స్ అయినాం. సో ఇంకా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. రెగ్యులర్గా మేము మార్నింగ్ అయితే 8 o'clock 9 o'clock లేస్తుండే, లేట్ నైట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు రేపటి నుండి మార్నింగ్ 7 వరకు లేచి రెడీ అయ్యి అంత ఆగమాగం ఉంటుంది. వీళ్ళు 7కి లేస్తారు, నేను ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే 5:30 6కి లేచి ఆమె రెడీ అవ్వాలి, చేయాలి. సో మా షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఎవరన్నా ఇట్లా మీ ఇంట్లో స్కూల్ పిల్లల్ని పంపించే వాళ్ళు ఉంటే మీ టైం టేబుల్ ఎట్లా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మమ్మీగా నువ్వు డైలీ ఒక టిఫిన్ చేయాలేమో కదా, ఎవ్రీడే టిఫిన్, లంచ్ బాక్స్. అండ్ ఇంకోటి జగతికి లంచ్ బాక్స్ కూడా కొన్నా మరే. అవునా నిజమా? చూపిలేదు, సరే లోపల ఉంది. లంచ్ బాక్స్ అని, బాటిల్ అండ్ షూస్ ఏవి ఈ చిన్న షూస్ కొనడానికి నేను షాప్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న జోక్ ఏమైందనంటే, అన్న ఎట్లా కావాలి ఏందని అడిగిండు. సో ఇట్లా షూస్ కావాలి అని తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. అది ఎంత బరువు ఉందంటే ఇది నడవడానికి కూడా అవ్వట్లేదు. అది అంటే నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ కాదు మమ్మీ నాకు. సో మళ్ళీ నేను ఇట్లా కాదు బాబా ఇట్లా తీసుకురా షూస్ అని చెప్తే మళ్ళీ వెళ్ళి అవి రిటర్న్ చేసి ఇవి తీసుకొచ్చింది. సో అట్లా జరిగింది. అండ్ ఇంకోటి మమ్మీ నువ్వు గవర్నమెంటా ప్రైవేట్ వచ్చినప్పుడు? ప్రైవేట్ స్కూల్ వీళ్ళంతా ఒక కేటగిరీ, మనదంతా నర్సరీ టు 10th వరకు లిటిల్ స్టార్ హై స్కూల్. మా కేటగిరీ అంతా గవర్నమెంట్, మొత్తం జెడ్పిహెచ్ఎస్. ఓకే, తెలుగు మీడియం కాదు. ఇంకో చిన్న జోక్ ఏమైందంటే, మమ్మీ నిన్న నేను స్టోర్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకుంటున్నా షాప్లో. మమ్మీ ఇటు విను, చెప్పు. బుక్ స్టాల్లో ఇవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దీనిలో ఏమంటారో నేను సడన్గా మర్చిపోయాను. ఒక సెకండ్ మర్చిపోయి అన్న నాకు అట్టలు వేయడానికి కావాలి అని వాడు కూడా అట్టలు వేయడం ఏంది అని అంటున్నాడు. ఇక వాళ్ళ పక్కన వాళ్ళ ఓనర్ ఉండి అదే బుక్స్ కవర్స్ ఉంటాయి కదా అని అన్నాడు. అంటే మన తెలుగు మీడియం బ్యాచ్ కాబట్టి మొత్తం అప్పుడు అన్నీ మేమైతే ఇవి వేయకపోతుండే స్కూల్లో. మొత్తం న్యూస్ పేపర్సే మొత్తం వేసినామా, గమ్ పెట్టినామా, లేకపోతే అన్నం మెతుకులు అంటించుకున్నామా అట్లుంటుండే. వీళ్ళదేమో అంటే మేమేమో న్యూస్ పేపర్ వేసి దానిపైన ఇది వేసి పిన్స్ కొడుతుండే. వీళ్ళు ఏమంటారు సరస్వతి దేవతలు వీళ్ళంతా. మేమంతా ఏంటంటే కొంచెం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ వాడినామా అయిపోయింది. సో జగతి కూడా మరి ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. జగతి నువ్వు స్కూల్కి వెళ్తుంది నాన్న. అక్క స్కూల్కి వెళ్తావా? చెప్పట్లే నువ్వు వాళ్ళకి స్కూల్కి చెప్పట్లేదు ఎందుకు? అమ్మో వస్తారు అడుగు వాళ్ళని. నాతో వచ్చేసేయండి, ఈమెతో అంటే వచ్చేసేయండి. సరే వద్దు. పెద్ద ఇన్ఫర్మేషన్ న్యూస్ ఏంటంటే దీంట్లో జగతి స్కూల్ ఫీజు ఎంత అనేది చాలా పెద్ద న్యూస్ అది. ఎందుకనంటే నేను అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 0 పేమెంట్తో చదువుకున్నామని. ఇప్పుడు ఈమెనేమో జస్ట్ స్కూల్లో అడుగు పెట్టడానికి వెళ్ళడానికి ముందే 25,000 డబ్బులు కట్టించేసుకుంది. 25,000. వామ్మ దేవుడా, అసలు ఏంది మమ్మీ. జగతి 25,000 నీకు? నువ్వేం రాస్తావాడు వెళ్ళి? ఏబిసిఏ రాయడానికి 25,000 నీకు? సరే అట్లా కొట్టొద్దమ్మా, ఆడుకోవాలి మంచిగా. సరే ఓకే. అండ్ జగతి స్కూల్ ఫీజు అయితే 25,000 ఉంది. అంటే ఏంటంటే స్కూల్ కిట్, తర్వాత స్కూల్ యూనిఫామ్ కానీ మొత్తం వాళ్ళే సెటప్ ఇచ్చేస్తున్నారు. సో అట్లా అని చెప్పేసి నేను అనుకున్నా మంచిగా బార్బీ ఉండే బ్యాగ్ అట్లా తీసుకోవాలి ఇంకా అట్లా అనుకున్నా. కానీ వాళ్ళు అన్నారు లేదు మా స్కూల్ నేమ్తోనే బ్యాగ్ ఉంటుంది అవన్నీ ఉంటాయి అనేసరికి సరేలే అనుకున్నా. సో
అట్లా జరిగింది. ఓకే, అండ్ రేపటి నుండి స్కూల్కి అయితే వెళ్తుంది. మీరందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి తప్పకుండా. చూడాలి అమ్మగారు డైలీ 10 o'clock 9 o'clock లేస్తుండే. అవును, అది నాకు ఇప్పటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. 9 o'clock లేస్తుంది ఎవ్రీడే. మరి రేపు మార్నింగ్ 6 o'clock 7 o'clock ఎట్లా లేస్తుందో నాకేం అర్థమవుతుంది. చూద్దాం, రేపు బ్లాగ్ చేద్దాం కదా. నీకు రాదు మమ్మీ, నీ డౌట్ ప్రకారం ఏమో లేస్తుంది అంటావా 6-7కి? ఏమో డౌటే ఇక. ఎవ్రీడే 9 o'clock 10 o'clock లేస్తుండే మీలాగనే. నిజంగా మీలాగనే, నవ్వకండి, మీలాగనే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? 10 o'clock 9 o'clock నిద్ర లేచి మెల్లగా అని అంటుండే. ఇప్పుడు మరి 6 o'clock లేచి స్నానం చేయాలంటే మరి ఏం చేస్తుందో ఆ దేవుడికే ఎరక. In front there is crocodile festival. సో మొత్తానికైతే ఫైనల్లీ ఈ సెటప్ అంతా తీసుకొని జగతి స్కూల్కి వెళ్ళడానికి 25,000 ఖర్చు అవుతుంది. ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఆలోచించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటాయి. ఇంటి కిరాయిలు ఉంటాయి, తర్వాత స్కూల్ ఫీజే 25,000 ఉంది, అర్థం చేసుకోండి. కావాలంటే దీని మీద ఒక వీడియో చెప్తాను నేను మీకు. ఈ వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అని వీడియో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను వీడియో చేస్తాను తప్పకుండా. ఓకేనా మమ్మీ, నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? నీ కూతురు పుట్టి పెరిగి పెద్ద స్కూల్కి వెళ్ళబోతుంది, నీ ఫీలింగ్? ఏమో ఇక ఎక్సైట్మెంట్ ఉంది. దానికి ఎట్లుందో తెలియదు, నాకైతే చాలా ఎక్సైట్మెంట్. దీనికి మొత్తం క్వశ్చన్ మార్క్, ఏం అర్థం కాదు. ఒకటే పెట్టింది నిన్న నుంచి, నేను స్కూల్కి వెళ్ళడానికి అన్ని తెచ్చుకున్నాను ఆనందపడుతుంది. రేపు ఎట్లా లేస్తుందో చూసిరా? కరెక్ట్ 10 నిమిషాలు చూసిరా మీరు వీడియో? 10 నిమిషాల్లో మా మాటలు ఎన్ని ఉన్నాయి, దీని అల్లరి ఎట్లుంది చూడండి. లవ్ యూ చెప్పు. లవ్ యూ అబ్బా నాయనా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. వద్దు జగతి. అండ్ మీరందరూ కొంచెం జగతికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి తప్పకుండా. ఎందుకంటే జగతి మంచి చదువుకోవాలని తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నా. జగతి అరుస్తూనే ఉంటుంది. అండ్ మా తల్లి సరే బాయ్. ఓకే బాయ్ బాయ్ అందరికి. జగతి సే బాయ్.